అధికారులు చేసే తప్పులు రైతులకు శాపంగా మారుతున్నాయి. రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వాలు మాత్రం రైతులను పూర్తిగా విస్మరిస్తున్న పరిస్థితి. తాజాగా హన్మకొండ జిల్లా నాగరం సంబంధించి ఒక రైతుకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి అతను ఒక 10 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు అతనికి జరిగిన అన్యాయం ఏంటిది, ఏం జరుగుతుందో పూర్తిగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు మీకు ఈ పొలానికి సంబంధించి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏం జరిగింది? 2019 నుంచి నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత 2022 నుంచి నేను కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు పెట్టుకుంటూ దాదాపు 3-4 టైమ్స్ నేను అర్జీ పెట్టాను. వాళ్ళు ఏమి ఎంక్వైరీకి వస్తున్నారు కానీ మీద టూత్ పాలిష్ లెక్క చేసి వెళ్ళిపోతున్నారు. మేము చేస్తామని తప్ప దీన్ని మాత్రం నిర్ధారణ అనేది కాలేదు. మేము మొన్న రీసెంట్లీ మన ఇది ఆర్డీఓకు లెటర్ పెట్టాము, ఎంఆర్ఓకు లెటర్ పెట్టాము, అయినా స్పందన లేదు. అసలు మీరు దేనికోసం అర్జీ పెట్టారు, ఏం జరిగింది అసలు? ఇప్పుడు సైడ్ కాలువలు తీసేసేసి మొత్తం కాలువ నీళ్ళని మా పొలంలో పారుతున్నాయి. దాంట్లో కాలు పెట్టినా కూడా మొత్తం డ్రైనేజీ నీళ్ళే తప్ప పంట అయితే ఏం పండడం లేదు. ఇట్లా 4 ఏళ్ల నుంచి మమ్మల్ని సతాయించుకుంటూ ఈ కాలువను పాత నుంచే ఇట్లా ఉంది అని వాళ్ళు చెప్పడము, అది లేదు అని మేము నిర్ధారణ ఇచ్చినాము. ప్లస్ సర్వే కూడా చేయించాము. ఆ కాలువ మా భూమిలో వచ్చిందని ఆ సర్వే కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిండు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ? ఇంతకుముందు గతంలో మీరు సాగు చేసేవాళ్ళ? అసలు ఏం జరిగింది? మేము 2019 నుంచి 20 వరకు మేము సాగు చేసాము. అంటే పాలకి ఇచ్చేసేసి దున్నిపించాము. వాళ్ళు చేతులు ఎత్తేసారు. వీళ్ళు ఎప్పుడు చూసినా మన వాటర్ బాటిళ్ళు ప్లస్ మెత్తలు అన్నీ కొట్టుకొచ్చేసేసి పొలంలో పెడుతున్నాయి. వాళ్ళు పారిపోయి ఇక మేము చేయలేము, దీన్ని మాకే నష్టం అవుతుంది, సంవత్సరానికి 20-30 వేలు మేమే లాస్ అయిపోతున్నాము, దీన్ని మాత్రం మేము చేయలేము. కాలు పెట్టినా కూడా సీసా ఒక్కలు, గ్లాసులు, బట్టలు అన్నీ కొట్టుకొచ్చేసేసి మా పొలంలో పెడుతున్నాయి. మొన్న కూడా రీసెంట్లీ 2024 నవంబర్ డిసెంబర్లో మన ఇది అసన్పర్తి ఎంపీఓ ఆయన వచ్చేసేసి మొన్న కొన్ని అవతలి వాడకు రోడ్లు వేసేటప్పుడు అవి మీకు జరిగిన అన్యాయం పైన మీరు సంబంధిత డిపిఓ గారికి దగ్గరికి ఏమైనా వెళ్ళారా, ఏమైనా కంప్లైంట్ చేశారా? నేను మొన్న రీసెంట్లీ 5వ తారీఖు 5వ నెల 2025లో కూడా అర్జీ పెట్టాను. ఆయన ఒకటే అంటున్నాడు, మేము ఇంతకుముందు కూడా దాన్ని మాకు ఎంక్వైరీ చేశాము, దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాము, మేము ఒకసారి మళ్ళీ నేను వచ్చి చూస్తా, మేము కలెక్టర్ ఆఫీస్కి రాకుండా మిమ్మల్ని చేస్తా అని చెప్పి పోలీసు వాళ్ళతోటి మమ్మల్ని గెంటించి బయట నెట్టడం జరిగింది. సార్ ఏం సార్ మరి నెట్టేస్తున్నావు, మరి దాని ప్రాబ్లం ఫిర్యాదు చేయడానికి వెళ్తే అధికారి ప్రవర్తించాడు. ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టేసి బయటికి నెట్టడం జరిగింది. ఎవరు అధికారి? ఎవరు ఆయన? డిపిఓ మన రమాకాంత్ ఆయన పేరు. ఆయన నేను వచ్చి చూస్తా, మీరు తొందరపడితే అయిద్దా, అది ఇప్పటిది కాదు అప్పటిది కాదు. అట్లా కూడా నేను సీఎం గురించి కూడా లెటర్ పెట్టాను, దాన్ని కూడా స్పందన లేదు. మీరు చెప్పండి, మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది, పూర్తిగా అసలు ఏం జరుగుతుంది? వాళ్ళకి మూలకి ఇచ్చింది ఎకరం మాయి 3. ఇక ఈ వాన నీళ్ళకు కొంచెం కాలువలో బాపుకున్నాం మేము. ఇప్పుడు అది పోయి నల్ల నీళ్ళు బాగా వస్తాయి, అన్ని కొట్టుకొచ్చి పెడతాయి. ఇక 5-6 ఏళ్ళు మొత్తం ఎన్ని నీళ్ళకి సంబంధించిన నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికా? ఊరు మొత్తం అక్కడి నుంచి గౌండ్లవాడ నుంచి వస్తాయి. ఇక అవి వచ్చిన కాడ నుంచి ఇట్లా నేడిచి పెట్టుకొని కూలీలు చేసుకుని బతుకుతాను. ఒక ఊరికి సంబంధించిన మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం వీళ్ళ పొలాలకు వస్తున్నాయి. మా పొలాలు మీ పంట పండించుకునే పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు చుట్టూ తిరుగుతున్నా కూడా అధికారులు కనీసం పట్టించుకోవాలని వీళ్ళు చెప్పండి, మీకు ఎంత పొలం ఉంది ఇక్కడ, ఏం జరుగుతుంది? మాకు ఎకరం ఉందండి. వర్షాకాలం వచ్చిందంటే ఈ ఏరియా మొత్తం ఒక చెరువులా తలపిస్తుందండి. ఇక్కడ నా డైరీ ఉందండి. ఈ డైరీకి రావడానికి నేను కాలువలోకి వెళ్ళి వచ్చినట్టు నేను వర్షాకాలం వచ్చేదండి. ఈ మొత్తం ఊరి నుండి వచ్చే వాటరు, చెప్పులు, బట్టలు, బాటిల్స్ అన్ని పదార్థాలు మా పొలం రేట పెట్టి మా పొలం మొత్తం ఖరాబ్ అవుతుందండి. అంతకుముందు బోర్ వేసుకున్నాండి 1,00,000 రూపాయలు పెట్టి. ఈ వాటర్ వల్ల మొత్తం దరిగూలి మొత్తం మోటార్ అందులో కూడుకపోయింది, నష్టపోయినాము. ఇప్పుడు ఈ పంట పొలాలు అన్నీ ఈ బీడు భూములు లెక్క అయిపోయినాయండి. పంట పండుతలేదు మాకు ప్రస్తుతానికి. పంట సాగు చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా కానీ సైడ్ మోరీలు కానీ డైరెక్ట్ మన గ్రామ సిబ్బంది మండలం ఎంపీఓ సార్ కానీ వచ్చి మాకు డ్రైనేజీ నిర్మించాలని మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తుంటారు? అధికారుల దగ్గర నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి? ప్రతి గ్రామ సభ అయినప్పుడు నేను ప్రత్యేకంగా పోయి చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఉన్న డ్రైనేజీని ఉన్న వాటిని కూలగొట్టి కొత్తగా కట్టిస్తాను కానీ ఈ డ్రైనేజీ సక్రమంగా వేయాలని వాళ్ళకు లేదండి. కనీసం ఇక్కడ నుండి పైకి మనం కాలువ వేసుకుంటా మెయిన్ రోడ్ వరకు వెళ్తే
డ్రైనేజ్ వచ్చే వాటర్ అంతా కాలువలో పడి సక్రమంగా వెళ్ళిపోవండి. అదిగా పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మేము పంట పొలాలు గతంలో పండించుకునే వాళ్ళం. అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఊరుకు సంబంధించిన పూర్తి స్థాయిలో మురుగునీరు మొత్తం మా పొలాలలో చేరి మేము పంట పండించుకునే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత డిపిఓ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే డిపిఓ కూడా పోలీసులతో గెంటేసిన పరిస్థితి ఉందని చెప్పేసి రైతు ఒకంత కంట నీరు పెట్టిన పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై శ్రద్ధ పెట్టి అసలు ఈ మురుగునీరు ఈ పొలాలకు ఎందుకు వస్తుందని చెప్పేసి ఒక కార్యాచరణ చేపట్టి వాళ్ళ పొలాలకి నీళ్లు రాకుండా ఆల్టర్నేట్గా చేయాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగా 9 టీవీ, వరంగల్.